స్టోరీ అలా ఉన్నా పర్వాలేదు, చూడొచ్చు. చాలా బాగుంది. డబుల్ రోల్ ఎలా ఉంది రామ్ చరణ్ డబుల్ రోల్ చాలా బాగుంది. డబుల్ రోల్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అన్ని రికార్డులు బ్రేక్. అన్ని రికార్డులు బ్రేక్. పుష్ప రికార్డులు ఎగిరిపోతాయి. పుష్ప రికార్డులు పోతాయి. అది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పలేను కదా, ఇప్పుడే ఫస్ట్ డే ఉంది, ఇప్పుడు చెప్పలేను. చూద్దాం. కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. తీసి సాంగ్ కావాలని తీసారు. అది నెక్స్ట్ 1 వీక్ కంటే చేస్తారు సార్. మళ్ళీ రిపీట్ చూడాలి. జరగండి అనే సాంగ్ ఎక్స్ట్రా జరిగింది. చాలా ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు అంటే 30 కోట్లు ఖర్చు పెట్టారు ఒక సాంగ్ కి. సినిమా శంకర్ మార్క్ కదా, చూస్తుంటే యాంగ్జైటీగా ఉంది. సినిమా బాగుంది, చాలా హిట్. 5-6 కోట్లు చేస్తారు. 5-6 కోట్లు చేస్తారు తెలుగు రాష్ట్రాలు. ఇది తమిళ, మన శంకర్ కి తమిళ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ తమిళ హిందీ కూడా యాడ్ అవుతాయి. దానికి డైలాగ్ ఏం కాదు కానీ చాలా బాగున్నాయి. చుమ్మా అనేది డైలాగ్ పెట్టారు, బాగుంది. మన కుర్రోడు చెప్పే డైలాగ్ మనం చెప్పింది కాదు. ఆల్ సైడ్ సినిమా, ఫ్యామిలీస్ అన్ని సెంటిమెంట్ ఉన్నాయి కదా, అందుకే సమపాళ్ళు పెట్టారు. అన్ని బాగున్నాయి కాబట్టి ఆల్ సైడ్ చూస్తారు సినిమా. కామెడీ, సునీల్ కామెడీ చాలా బాగుంది. వెరైటీగా ఉంది సినిమా. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక సీన్ ఉంది, సునీల్ లోటు ఉన్నాడు. అది బాగుంది, బెస్ట్, అంత బాగుంది సినిమా. చిన్నప్పుడు చూసి పెరిగాం కాబట్టి ఆయన యూనిక్ పాయింట్ తో లేదు అని ఒక చిన్న అభిప్రాయం తప్ప సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఉన్నంతలో బాగా తీశారు. నిజంగా ఇది డైరెక్టర్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ తమన్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ చెప్పారు కదా, అయితే ఒక సాంగ్ లేదని చెప్పి అన్నారు, మీరేమంటారు? నాయన సాంగ్ తీసేశారు. ఎందుకు ఆ సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. అది అంత బాగా పబ్లిక్ టాక్ బాగా వచ్చింది, ఎందుకు తీస్తారు? అంటే నిజంగా చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం జనాలు నీరసం అయిపోయి క్లైమాక్స్ రాకుండానే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ సాంగ్ పెట్టింటే థియేటర్లోనే పనుకుంటారేమో. అంటే జనాలకి ఇప్పుడు కావాల్సింది ఊపు. నెక్స్ట్ టైం తెలియాలి. దాన్ని ఎంకరేజ్ చేయను, కానీ చెప్తున్నా, మనకు హిట్ అయిన సినిమాల్లో అంతా ఊపు సాంగ్స్, అర్థం పర్థం లేని సాంగ్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. దీంట్లో ఐటమ్ సాంగ్ కూడా ఇవ్వలేదు, కానీ వాళ్ళు కాన్సెప్ట్ ని గౌరవించారు. అందుకని నేను కూడా సినిమాని గౌరవిస్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది. సస్పెన్స్ కొంచెం ఇంటర్వెల్ ట్విస్టే, మిగతాది అంతా సామాన్యుడు రోజు సినిమా చూసేవాడు కాకపోయినా ఎప్పుడో సినిమా చూసేవాడికి కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలిసిపోతుందని. అదే కదా నేను చెప్తుంది. శంకర్ గారు యూనిక్ పాయింట్ లేదు. ఇప్పుడు మీరు అపరిచితుడు లాస్ట్ వరకు కూడా మరి ఏమైతుంది రా సినిమా అని అనిపించింది కాబట్టి అది అంత సూపర్ డూపర్ అయితే. రోబో కూడా, రోబోకి హృదయం పెడతారు. ఆయనకి యూనిక్ కాన్సెప్ట్, శంకర్ గారు యూనిక్ కాన్సెప్ట్ నచ్చి ఆయనకి అందరు ఫిదా. సునీల్ కొంచెం ఉన్నంతలో బంట్రోత్ గా చేశారు. కొంచెం సునీల్ కనపడుతుంది అనుకునే లోపల మళ్ళీ ఆ క్యారెక్టర్ మాయమైపోతుంది. దాంట్లో సత్య గారిని చూపించారు, వెన్నెల కిషోర్ కూడా కొంచెం కాలేజ్ డేస్ లో కామెడీ కనపడుతుంది తప్ప ఇంకొంచెం డోస్ ఉంటే బాగుండు. హీరోయిన్ పెట్టి ఉపయోగం లేదన్నారు. హీరోయిన్ నిజంగా అది అవాయంగా జరిగిందా లేదా అంటే, ఆమె ఫస్ట్ సినిమా కూడా సంక్రాంతికి వచ్చింది రామ్ చరణ్ గారితో, వినయ్ విజయ్ రామ. ఇది కూడా సంక్రాంతికే వచ్చింది. అదేమో ఆమె కలిసి రావడం లేదేమో. అంటే మనకు ఇక్కడ హీరోయిన్ లెగ్స్ అన్ని కూడా చెప్తారు కదా. ఖైరాద్వాని హిందీలో బిజీ హీరోయిన్, హిందీలో చాలా సూపర్ డూపర్స్ కూడా హిట్ ఉన్నాయి. ఆమె తీసిన 3 సినిమాల్లో తెలుగులో 2 రామ్ చరణ్ గారితో, ఒకటి ఏమో మన మహేష్ బాబు గారితో తీశారు, అది సూపర్ డూపర్ అయింది. రామ్ చరణ్ గారితో 2 తీసిన సినిమాలే కొంచెం కాబట్టి, కానీ ఈ సినిమా భయ స్ప్రెడ్ చేస్తున్నారే తప్ప సినిమా అయితే ఎక్కడ బోరింగ్ లేదు. అంత ఫ్లాప్ చెప్పుకునే విధంగా కూడా అంత కూడా లేదు. ఎందుకంటే కొన్ని వినయ విజయరామాలు అయితే మరీ బోయపాటి శ్రీరామ్ ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి అది ఫ్లాప్ అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఫ్లాప్ అంటే ఒప్పుకున్నాను. ఎందుకంటే ఉన్నంతలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది, ఇది కాన్సెప్ట్ బాగుంది. కొంచెం టేకింగ్ పరంగా శంకర్ గారు ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండని అనిపిస్తుంది నాకు. సో కలెక్షన్స్ వస్తాయి మీకు ఒక విధంగా. దిల్ రాజు గారు మన తెలుగు డైరెక్టర్తో విజయ్ గారిని తీసి సినిమా తీశారు కదా, వారసుడు అని. ఆ సినిమా మనం తెలుగులో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కానీ దాన్ని తెలుగులో హిట్ చేశారు దిల్ రాజు గారు, తమిళ్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. పాత కాన్సెప్ట్ అయినా అలాంటిది దిల్ రాజు గారు హిట్ పెట్టరు. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఫస్ట్ డేనే కాబట్టి ఏదో జనాలు స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప
రేపని చెప్తుంది అంటారా? ఈవినింగ్ నుంచి ఇంకా మీరు హౌస్ఫుల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ వైజ్ కి మీకు కావాల్సింది చపారీ డైలాగ్స్ లేవు, చపారీ అంటే యాక్టింగ్ లేదు, అంటే గలీస్తుంది. చపారీ అంటే నా కొంచెం బీ గ్రేటెడ్ అని ఏమీ లేవు. ఉన్నంతలో హీరోయిన్ వారంటెడ్ కానీ చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ నేషనల్ అవార్డు ఏమైనా వస్తుంది యాక్టింగ్ పరంగా? రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ తో సంబంధం లేదు. కంగు అట్టర్ ఫ్లాప్ మూవీ ఆస్కార్ కి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కేటగిరీస్ తో తీస్తారు. కంగువాలో మన పాత హిస్టరీని వాళ్ళు తెగలు అవన్నీ తీశారు కదా, కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఎంచుకోలేదు. ఇక్కడ కూడా కాన్సెప్ట్ వైజ్ గా యూనిక్ కాన్సెప్ట్, డబ్బు లేకుండా రాజకీయం అనేది యూనిక్ కాన్సెప్ట్. అది ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయ్యింది తప్ప ఉన్నంతలో కొంచెం బాగా ఇంకా బాగా తీసుంటే బాగుంటుంది అనిపిస్తుంది. శంకర్ గారి లాస్ట్